వీళ్ళందరూ చేయనటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు గదా! 42% రిజర్వేషన్‌లు కనీసం ఇవ్వడానికైనా ప్రయత్నం చేస్తున్నాడు గదా! నిలబడేటట్టు చేయమంటారు. తమిళనాడులో సాధ్యమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్‌లు ఎందుకు తెలంగాణలో సాధ్యం కావడం లేదు? ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి? అన్ని పద్ధతుల ప్రకారం వేరు వాళ్ళు. వాళ్ళే పద్ధతులు వేరు. వాళ్ళు ఇదే పద్ధతులు. ఇప్పుడు వాళ్ళేంటి కమిషన్‌లేసిర్రు, మంచిగా అధ్యయనం చేయించిర్రు. అధ్యయనం చేయించిన తర్వాత ఆ లెక్కలను మళ్ళా అందరితోని చూయించిర్రు. అందరిని అడిగిండ్రు, నిపుణులతోని మాట్లాడి ఒక కమిషన్ అంటే వట్టిగనే ఈయన లెక్క ఓ నెల రోజుల రిపోర్ట్ ఇయ్యని, చట్టబద్ధం లేనటువంటి కమిషన్‌లేసి లోపల తీసుకొని దగ్గర పెట్టుకునుడు కాదు. హ్మ్. కమిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టి నెలల కొద్దీ చర్చ చేసిన ఆనాటి గవర్నమెంట్స్. ఓకే. రామచంద్రన్ గారు కావచ్చు, తర్వాత అంతకుముందు కరుణానిధి గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వాళ్ళంతా కూడా రోజుల కొద్దీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఆబ్జెక్షన్స్‌ని కాల్ ఫర్ చేసి, ఆ నివేదిక మీద ప్రతి చాప్టర్ మీద చర్చ జరిగింది. ఓకే. దాన్ని థర్డ్ పార్టీ స్క్రూటినీ కూడా చేయించారు. ఈ కమిషన్ చేసింది కరెక్ట్ ఉందా లేదా అని. హ్మ్. నీ నివేదికలు ఎక్కడున్నాయో తెలవదు. నువ్వు అసెంబ్లీలో పెట్టావు, వాళ్ళు ఇచ్చిర్రంటావు, అవి ఎక్కడున్నాయో మాకు తెలవదు. ఇప్పుడు తమిళనాడులో చేసినటువంటి ఏదైతే సర్వే ఉన్నది, ఇవన్నీ కూడా రిజర్వేషన్ అనే అంశం అనేది 9థ్ షెడ్యూల్‌లో పెట్టారు. మన తెలంగాణలో జరిగినటువంటి సర్వేను 9థ్ షెడ్యూల్‌లో ఎందుకు పెట్టడం లేదు మరి? అదే అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఈ 2 బిల్స్‌ని బిల్ 3, బిల్ 4 అనేది ఒకటేమో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి, ఒకటేమో లోకల్ బాడీస్ సంబంధించి. వీటిని గవర్నర్ గారిని ఏం కోరిండంటే మీరు రిజర్వ్ చేయండి. మీరు సంతకం పెట్టకండి. మీరు రిజర్వ్ చేసి దాన్ని రాష్ట్రపతి గారికి పంపండి. ఓకే. ఎందుకోసం పంపండి అంటే మేము ఆదేశిక సూత్రాల్లో భాగంగా డైరెక్టివ్ స్టేట్ ప్రిన్సిపల్స్ పాలసీలో వినరా ఆ ఆదేశిక సూత్రాల్లో భాగంగా ప్రాథమిక హక్కుల నుండి విఘాతం కలగకుండా ఇప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఇవి నేను ఇక చెప్పి నేనే అలసిపోతున్నా. అవన్నీ నేను న్యాయ నిపుణుని రాకపోవచ్చు కానీ నాకు తెలిసింది చెప్తున్నా. వాటి నుండి రక్షణ కల్పించడానికి 31C అనేటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారా గవర్నర్ గారు రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. అవి వెనక్కి వస్తే బాగానే ఉండు. వారు ఎందుకు ఒప్పుకుంటలేరు అంటే ఆ మధ్యకాలంలో కొంత వాళ్ళు మేడం కొన్ని కొర్రీలేసింది, దానికి సమాధానం ఇచ్చడం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొర్రిలేషన్ అని చెప్తే మరి అవి చెప్పడానికి వీలు లేనటువంటి కొర్రీలా? నీ రిపోర్ట్లు చక్కగా లేవన్నదా? నువ్వు చేసిన పద్ధతి బాగాలేదన్నదా? నీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బాగాలేదన్నదా? నీ సర్వే బాగాలేదన్నదా? నువ్వు ప్రామాణికమైన పద్ధతులు పాటించలేదన్నదా? అట్లాంటప్పుడు నువ్వేం చేయాలంటే కొంత పొరపాటు జరిగింది, కొంత లోపాలు జరిగినవి, నేను మళ్ళీ అంతా కూడా నేను రెక్టిఫై చేస్తున్నా, ప్రామాణికమైన పద్ధతుల్లో నేను మళ్ళా కమిషన్ వేస్తున్నా, చట్టబద్ధమైనటువంటి కమిషన్లను వేస్తున్నా, స్వతంత్రంగా కమిషన్ నుండి నివేదిక తీసుకుంటున్నా, మళ్ళీ అసెంబ్లీ పెడతా పంపిస్తా అని చెప్పి నువ్వు గొప్పగా చెప్పుకుంటే నువ్వు హీరో అయ్యేది. మాకు అది రొటీన్ ప్రాసెస్ అండి. గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి వచ్చి మేము సమాధానం చెప్పినాం. సమాధానం మళ్ళీ ఎందుకు అవుతాడు? కాబట్టి నువ్వు ఏ 31C కింద నువ్వు పంపినవో తమిళనాడులో కూడా గదే 31C కింద పంపిరు. అప్పటికే అమలులో ఉన్నటువంటి రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది కాబట్టి అంబాశంకర్ లాంటి ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ అంటే అంతకుముందే కమిషన్ వేశాను 82-85 వరకు ఆ కమిషన్ ఉంది. వీళ్ళు చేసింది 93-94 జయలలిత గారు చేసింది. అది పాత కమిషనే. కానీ అప్పుడు మొత్తం ప్రామాణికంగా ఆ కమిషన్ చేసింది కాబట్టి దాని నుండి మళ్ళీ ప్రొజెక్షన్ చేసుకొని ఆ డాటా ఆధారంగా పెట్టుకొని ఈ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి రిజర్వేషన్ల విషయంలో దీన్ని ఈ యొక్క బిల్లులను రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం కోసం 31C కింద పంపారు. దాని వెంబడి కమిషన్ రిపోర్ట్లు, నివేదికలు, అధ్యయన పత్రాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతి వారి సంతకం పెట్టారు. సంతకం పెడితే అవి చట్టమైనాక వెనక్కి వచ్చినాక అమలు చేశారు. అయితే 31C కింద అనేటువంటిది ఏంటంటే ద్రవ్య వినిమయ బిల్లులు, ద్రవ్యం మీద ఏకఛత్రత్వాది ఉండకుండా, లేకుండా ఆర్థిక పరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, ఇవన్నీ కూడా 39C, 39B కింద ప్రొటెక్షన్ కోసం మాత్రమే 31C. ఓకే. అయినప్పటికీ తాత్కాలిక రక్షణ దానికి ఎవరు రాష్ట్రపతి గారు ఇచ్చారు. మళ్ళీ ఈ యొక్క చట్టాలను అసెంబ్లీలో పెట్టుకొని మళ్ళీ ఆమోదింపజేసుకొని చర్చ చేసి యాక్ట్ 45 ఆఫ్ 1994ను కేంద్రానికి పంపి, లా డిపార్ట్మెంట్కు పంపి, జయలలిత గారు అక్కడికి పోయి కొట్లాడి అక్కడనే ఉండి అప్పుడున్నటువంటి రాజకీయ అవసరాలు పివి నరసింహరావు గారికి అవసరం ఉన్నది కాబట్టి, మైనార్టీ ప్రభుత్వం కాబట్టి, అయినప్పటికీ చట్టబద్ధంగా కూడా ఇవన్నీ కూడా చేసుకొని పోయింది కాబట్టి అప్పుడు హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టిండ్రు, పివి నరసింహరావు గారు ఒప్పుకున్నారు, ఉభయ సభలు ఒప్పుకుని 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. అంటే 31C కింద పోయి వెనక్కి వచ్చింది, 31B కింద 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. నువ్వు 31C కింద పంపేటప్పుడే ఇన్ని కొర్రీలు పడుతున్నాయంటే నువ్వు సక్రమంగా చేయలేదన్నట్టే కదా.